సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన, ఎంతో లోతైన కథను విశ్లేషిద్దాం. మనుషుల మనస్తత్వం, నిజాయితీ, అలాగే అత్యాశ ఇవన్నీ ఎలా ఉంటాయో వందల ఏళ్ల క్రితమే చెప్పిన ఒక అద్భుతమైన జాతక కథ ఇది. వినడానికి చిన్న కథలాగే ఉన్నా దీని వెనుక ఉన్న అర్థం, ఇది మనకిచ్చే ఇంపాక్ట్ చాలా పెద్దది. ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే, గౌతమ బుద్ధుడు శ్రావస్తిలో ఉన్నప్పుడు ఒక భిక్షువు తన ఆధ్యాత్మిక ప్రయాణంలో బాగా నిరాశకు లోనై ఇక ఈ సాధనను మధ్యలోనే వదిలేద్దాం అనుకుంటాడు. అప్పుడు బుద్ధుడతన్ని చూసి ఒక మాట అంటారు: "నువ్వు గనక ఈ మార్గాన్ని వదిలేస్తే 1,00,000 నాణేల విలువైన బంగారు పాత్రను చేజేతులా పోగొట్టుకున్నా సెరివా దేశపు వ్యాపారిలా బాధపడతావని." అప్పుడా భిక్షువుకి బుర్రలో ఒకటే ప్రశ్న: అసలా బంగారు పాత్రేంటి? ఆ వ్యాపారి ఎవరు? చూశారా, అక్కడే మొదలైంది మన అసలు కథ. అక్కడ్నుంచి మనం కరెక్ట్గా ఒక 5 యుగాల వెనక్కి వెళ్దాం. తెలవాహా నది పక్కన ఆంధ్రపురం అనే ఒక పెద్ద నగరం ఉండేది. అక్కడికొక 2 వ్యాపారులొస్తారు. వాళ్ళిద్దరూ సెరివా రాజ్యానికి చెందినవాళ్లే. ఊర్లు తిరుగుతూ అలంకార వస్తువులు అమ్ముకోవడం వాళ్ల వృత్తి. ఇద్దరూ ఒకే ఊరు వచ్చారు, సరే, కాని వాళ్ళిద్దరి మధ్య ఒక చాలా పెద్ద తేడా ఉంది. మరి ఆ తేడా ఏంటంటే, ఇక్కడ ఈ ఇద్దరి క్యారెక్టర్స్ మనుషుల నైజానికి అద్దం పడతాయి. ఒకతను సాక్షాత్తు బోధిసత్వుడు, అంటే అత్యంత నిజాయితీపరుడు. రెండో వ్యక్తికి మాత్రం స్వార్థం, అత్యాశ చాలా ఎక్కువ. ఇద్దరూ ఒకే నగరంలో వ్యాపారం చెయ్యాలి కాబట్టి వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అదేంటంటే, ఊర్ని 2 భాగాలుగా పంచుకుని ఎవరి ఏరియాలో వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి. ఇక్కడే మన కథ ఒక ఊహించని మలుపు తిరుగుతుంది. సరిగ్గా ఆ ఊళ్ళోనే ఒక పాత పాడుబడిన ఇల్లు ఉంటుంది. వాళ్ళు ఒకప్పుడు చాలా పెద్ద కోటీశ్వరుడు. కాని కాలక్రమేణా ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఇంట్లో మగవాళ్లంతా చనిపోయారు. మిగిలింది ఒక చిన్న అమ్మాయి, వాళ్ళమ్మమ్మ మాత్రమే. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు పాపం. ఒకరోజు ఈ లోబీ వ్యాపారి ఆ వీధిలోకి వచ్చి ముత్యాలు, అలంకారాలు అని అరుస్తాడు. ఆ చిన్నపాప ఏదైనా అలంకారం కొనివ్వమని అడిగితే అమ్మమ్మ దగ్గర డబ్బుల్లేవు అంటుంది. అప్పుడు ఆ పాప ఇంట్లో ఎక్కడో మూలన పడియున్న ఒక మురికి పాత్రను తీసుకొచ్చి ఇది ఇచ్చి ఏదైనా అలంకారం తీసుకుందామని అడుగుతుంది. కాని అసలు ట్విస్టేంటంటే, ఆ పాత పాత్ర మామూలు పాత్ర కాదు. దాని వాల్యూ అక్షరాల 1,00,000 నాణేలు. అవునండి, 1,00,000 నాణేలు. ఒకప్పుడు ఆ కుటుంబ పెద్ద వాడిన స్వచ్ఛమైన బంగారు పాత్ర అది. కాని తరతరాలుగా దాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల దాన్నిండా దుమ్ము మురికి పట్టిపోయి అది ఒక పనికిరాని వస్తువులా కనిపిస్తుంది. అసలా విషయం ఆ అమ్మమ్మకు కూడా తెలీదు. సరిగ్గా అప్పుడే మన అత్యాశపరుదైన వ్యాపారి ఆ ఇంటి ముందుకు వచ్చాడు. అమ్మమ్మ అతన్ని లోపలికి పిలిచి ఆ పాత పాత్రను చూపించి, "బాబూ, దీనికి బదులుగా మా మనవరాలికి ఏదైనా చిన్న వస్తువివ్వు" అని అడుగుతుంది. అప్పటికి ఆ వ్యాపారికి కూడా తాను ఎలాంటి నిధిని చూడబోతున్నాడో తెలియదు. ఇక్కడ చూడండి, ఈ లోభీ వ్యాపారి ఎంత జిత్తులమారిగా ఆలోచించాడో. ఆ పాత్రను చేతిలోకి తీసుకోగానే దానికున్న బరువు చూసి వాడికి డౌటొచ్చింది. వెంటనే ఎవరికీ కనపడకుండా ఒక సూదితో చిన్న గీత గీసి చూశాడు. ఇంకేముంది, అది స్వచ్ఛమైన బంగారమని అర్థమైపోయింది. కాని ఆ అత్యాశవాడి కళ్ళు మూసేసింది. 1,00,000 నాణేల పాత్రను ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా ఫ్రీగా కొట్టేయాలని ప్లాన్ చేశాడు. వెంటనే కోపంగా నటిస్తూ, "ఏంటిది? ఇదొక పనికి మాలిన పాత్ర. దీనికి ఒక్క పైసా కూడా రాదు" అని అరుస్తూ దాన్ని నేలకేసి కొట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. వాడి కుటిల వ్యూహమేంటంటే, అది పనికిరానిది అని వాళ్లను నమ్మిస్తే తర్వాత వచ్చి మరీ తక్కువకి దాన్ని ఎగరేసుకుపోవచ్చు అని. వాడలా వెళ్లాడో లేదో కొద్దిసేపటికే మన నిజాయితీగల వ్యాపారి తన ఏరియాలో పని ముగించుకుని ఇదే వీధికి వస్తాడు. ఆ చిన్నపాప మళ్లీ ఒక అలంకారం కావాలని అడుగుతుంది. ఇందాక వచ్చినవాడు చాలా గయ్యాళిలా ఉన్నాడు. కాని ఇతని ముఖంలో చాలా శాంతం, నిజాయితీ కనిపిస్తున్నాయి. ఇతన్నే అడుగుదాము అని ఆ పాప అంటుంది. సరే అని అమ్మమ్మ అతన్ని కూడా లోపలికి పిలిచి అదే పాత్రను చూపిస్తుంది. ఈ కంపారిజన్ ఒకసారి గమనించండి. ఆ మురికి పాత్ర చూడగానే ఈ నిజాయితీగల వ్యాపారికి కూడా అది బంగారమని ఇట్టే అర్థమైంది. మొదటివాడు ఫ్రీగా కొట్టేద్దామనుకుంటే ఇతనేం చేశాడంటే, "అమ్మా, ఇది 1,00,000 నాణేల విలువ చేసే బంగారు పాత్ర. నా దగ్గర అంత డబ్బులేదు" అని ఉన్నదున్నట్టు చెప్పేశాడు. అది విన్న ఆ అమ్మమ్మ ఆశ్చర్యపోయి, "నీ నిజాయితీ నాకు చాలా నచ్చింది బాబూ, నీ దగ్గరున్నంత ఇవ్వు చాలు" అంటుంది.
అప్పుడు అతను తన దగ్గరున్న 500 నాణేలు, అలాగే తన దగ్గరున్న మరో 500 నాణేల విలువైన వస్తువులు అన్నీ ఆ కుటుంబానికే ఇచ్చేస్తాడు. కేవలం తన ప్రయాణ ఖర్చుల కోసం ఒక 8 నాణేలు, తన త్రాసు ఉంచుకొని ఆ పాత్రను ఎంతో సంతోషంగా తీసుకుంటాడు. ఇది జరిగిన కాసేపటికి తన పన్నాగం ప్రకారం దాన్ని ఉచితంగా దక్కించుకుందామని ఆ లోభి వ్యాపారి మళ్ళీ వచ్చాడు. సరే, ఆ పాత్రేదో ఇవ్వండి, దానికి బదులుగా ఏదైనా చిన్న వస్తువు ఇస్తాంలే అని చాలా గంభీరంగా అడిగాడు. కాని అప్పటికే సీన్ మారిపోయింది. అమ్మమ్మకి విపరీతమైన కోపం వచ్చి, "నువ్వు పచ్చి మోసగాడివి, దాన్ని ఒక మంచి వ్యాపారికి అమ్మేశామో అతను అది బంగారమని చెప్పి తన దగ్గర ఉన్నదంతా ఇచ్చి వెళ్ళాడు. నీవు చాలా ఆలస్యంగా వచ్చావు" అని గట్టిగా చెప్పింది. ఇకక్కడ నుంచి జరిగింది మీరు ఊహించొచ్చు. 1,00,000 నాణెల పాత్ర చేజారిపోయిందని తెలియగానే వాడికి పిచ్చెక్కినంత పనైంది. అతను నన్ను మోసం చేశాడు, నా బంగారాన్ని దోచుకున్నాడు అని అరుస్తూ నదివైపు పిచ్చివాడిలా పరుగుతీశాడు. కాని అప్పటికే నిజాయితీగల వ్యాపారి పడవలో నది మధ్యలోకి వెళ్ళిపోయాడు. ఆ పడవ ఆపమని వీడు ఎంత గీపెట్టినా లాభం లేకపోయింది. తన అత్యాశ, కుటిలబుద్ధి వల్లే అంత పెద్ద అదృష్టాన్ని పోగొట్టుకున్నానని రియలైజ్ అయ్యి గుండె రగిలిపోయి రక్తం వాంతి చేసుకుని అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు ఆ లోభి వ్యాపారి. ఇప్పుడు మనం మళ్ళీ ప్రెజెంట్లోకి, అంటే బుద్ధుడి దగ్గరికి వస్తే, ఆ నిరాశ చెందిన భిక్షువుతో బుద్ధుడు ఒక ఊహించని నిజాన్ని వెల్లడిస్తాడు. ఆ కథలోని లోభి వ్యాపారి మరెవరో కాదు, ఇప్పుడు నన్నెప్పుడూ వ్యతిరేకించే దేవదత్తుడే. అలాగే ఆ నిజాయితీగల వ్యాపారిని నేనే. చూశారా, బుద్ధుడి పట్ల దేవదత్తుడుకున్న ఆ తీవ్రమైన పగ, ద్వేషం కేవలం ఈ జన్మలోనిది కాదు, 5 యుగాల క్రితం ఆ నదీతీరంలో రగులుకున్నదే అని బుద్ధుడు వివరించాడు. దేవదత్తుడు తన తప్పుల వల్లే అవకాశాన్ని కోల్పోయాడు తప్ప అందులో ఎదుటివారి తప్పు ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, నిజాయితీ అనేది కేవలం ఒక నైతిక విలువ మాత్రమే కాదు, అది మనకు సరియైన అవకాశాలను దక్కేలా చేసే ఒక దిక్సూచి. అత్యాశతో, స్వార్థంతో వెళ్తే మన కళ్లముందే ఉన్న 1,00,000 నాణేల అవకాశాలను మనం గుర్తించలేము. మరి ఒక్కసారి ఆలోచించండి, ఈనాటి మన జీవితాల్లో మన అత్యాశ వల్ల గానీ, లేదా నిజాయితీ లోపించడం వల్ల గానీ మనం వదిలేస్తున్న ఆ బంగారు పాత్రలాంటి అవకాశాలేమిటో విలువలపై నిలబడితే జీవితం ఖచ్చితంగా దానికి తగ్గ ప్రతిఫలాన్నిస్తుంది. సరే, మన ఈ విశ్లేషణ మీ ఆలోచనలకు ఒక కొత్త పదును పెట్టిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక అద్భుతమైన టాపిక్తో కలుద్దాం.